हेलो फ्रेंड्स, मैं आपका दोस्त रिपोर्टर एम के अली टीएनसी न्यूज से। दोस्तों, आज मैं आया हूं विनायका नगर बोराबंडा। जो यहां पर लोगों को पानी की काफी तकलीफ है, काफी दिक्कत यहां पर पानी की है और यहां के लाइनमैन से और यहां के वाटर सप्लाई वालों से ये गुजारिश है हमारी और हमारे चैनल की तरफ से कि ये आवाम जो परेशान है इनको पानी की सहूलत दी जाए। నీళ్ళ చుక్క లేక 10 రోజులు అవుతుంది ఎత్తుకొచ్చుకుంటున్నాం बंडा गली है। यहाँ पे 20 दिन से पानी बिल्कुल नहीं आ रहा है। यहाँ पे कोई भी घर में पानी नहीं है। आज तो एक ड्रॉप भी नहीं आया नल में। कंप्लेंट भी करने का कोशिश कर रहे थे हम लोग, लेकिन कोई रिस्पांस नहीं है वहाँ से। और सब लोग ना टैंकर्स मंगा के पानी यूज़ कर रहे, लेकिन उससे कितना दिन चलेगा। पानी आना चाहिए हमको। गवर्नमेंट से रिक्वेस्ट है कि ये हमारा प्रॉब्लम एक बार देख के पानी ठीक से छोड़ा जाए। వస్తలేవు నీళ్ళు. మరి పిల్లలు 20 మంది దందగాళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ బోడబండకి ఎక్కడ లేవు నీళ్ళు. మరి ఏడుకెళ్ళి వస్తాయి? ఉన్న బోరింగ్ కూడా ఖరాబ్ అయింది. ఆ బోర్ అయినా చేపిస్తే బోర్ నీళ్ళు పట్టుకుంటాం. బోర్ లేవు, ఏం లేవు, ఇక్కడ నీళ్ళే లేవు అసలు. పక్క బస్తీలు వస్తున్నాయి, మా బస్తీలు వస్తారు. ఎట్లా మరి ఎట్లా బతకాలి జనాలు? పక్క గల్లీలు వస్తున్నాయి, అవతల గల్లీలు వస్తున్నాయి. ఈ గల్లీకి ఏమైంది? బస్తీ నీళ్ళని అడిగినాము, బాబు బస్తీలు తనుకొని ఎవడు పట్టించుకుంటలేడు. ఇక సప్పుడు కూకొని ఇప్పుడు దాకా కూర్చొని సప్పుడు దాకా వండుకున్నాం. ఏం చేయాలి? వారం రోజులు రావు. మళ్ళీ వారం రోజుల తర్వాత నీళ్ళు అయిపోయాయి అనుకో, ఏడికి పోవాలి? బిందెలు పట్టుకొని మేము పోవాలి. బిందెలు పట్టుకొని బస్ స్టాప్ దాకా పోవాలా? బస్ స్టాప్ కాడ మా ఇంట్లో పొద్దున వారం దాకా చూసిన. వారం దాకా ఒక్క బుక్ అయితే వారం బుక్ అయింది. ఒక్క ట్యాంకర్ వారం బుక్ అయితే ఇయ్యాల వచ్చింది. మేము ఎంత బాధపడ్డాం నీళ్ళ కోసం తెలుసా? ఇట్లా నరక మనవగించిన నీళ్ళ కోసం 3 నెలలు అయింది. 3 నెలలు నీళ్ళు లేక, ఒక్క రోజు కాదు 2 రోజులు, 3 నెలలు నీళ్లు లేక. మరి అన్నం లేకుండా బతుకుతాం, నీళ్ళు లేకుంటే బతకగలుగుతామా? బతకలేము కదా. మాకు అది ప్రాబ్లం. ఎన్ని రోజులు దోమల బాధ ఉంది, ఆ దోమలు పోయినాయా? ఇప్పుడు నీళ్ళ బాధ. ఇప్పుడు నీళ్ళు 3 నెలలు అయింది నీళ్ళు రాక. ఒక్క రోజు అంటే మనం కొనుక్కొచ్చుకుంటాం. 3 నెలలు బోరింగ్ కూడా లేవు అసలు. పబ్లిక్ నల్ల లేదు, బోరింగ్ లేవు. 3 రోజులకు నల్ల వస్తుంది, ఒక గంట సేపు కూడా రాదు నల్ల. అది కూడా రావడం సన్నం వస్తుంది. ఆ సన్నం వచ్చి ఏముంది దొరుకుతాయి నీళ్లు తాగనీకి. 2-3 బిందెలు పట్టగానే అయిపోతున్నాయి, బంద్ అవుతున్నాయి. బిందెలు పట్టుకొని ఎక్కడ ఏ ఊర్లో పండు పోవాలని దొరుకుతలేవు మాకు నీళ్లు. ఎక్కడ పోవాలి? దానికన్నా ఒక్కొక్క బిందెనన్నా కట్టుకుంటాం కదా. బోరింగ్ లేదు, పబ్లిక్ నల్ల లేదు, మళ్ళా ట్యాంకర్ కూడా పంపించారు. మరి మేము ఎట్లా బతకాలి? నీళ్ళు లేదు, మేము పొద్దుగాలు లేచి డ్యూటీలో పోతాం. ఇబ్బంది అవుతుంది బేట. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. 10 రోజులు అవుతుంది నీళ్ళ చుక్క లేక. 10 రోజులు అవుతుంది ఎత్తుకొచ్చుకుంటున్నాం. ఇన్నాడు కాలే బేట. ఇది కూడా వాస్తవం చెప్తా, బొడబండలు ఎప్పుడు కాలే, ఇప్పుడు అవుతున్నది బాగా. చాలా 3 నెలల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఏ రోజు కాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ప్రాబ్లం లేదు, నీళ్ళ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మరీ ఘోరం అవుతుంది అన్న. నీళ్లు లేకుంటే ఎట్లా నాన్న? బియ్యం లేకున్నా సరే కానీ నీళ్లు కావాలి కదా బేట.